మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇంతకుముందు ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి తేడా ఏమైనా కనిపిస్తుంది? ముందు ఎమ్మెల్యే గారు అంటే ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఉండే వాళ్ళ లీడర్లకు గానీ వాళ్ళకే వర్క్ చేసుకున్నాడు వాళ్ళ కోవర్స్ కు. ఇప్పుడు ఇది ప్రజాప్రభుత్వం అన్న, ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది 100%. మాది 16వ వార్డు. ఎట్లుంది మున్సిపాలిటీ అప్పుడు నర్సంపేట? మంచిగా ఉన్నది, అప్పుడు బాగున్నదా ఇప్పుడు మంచిగా? ఇప్పుడే మంచిగా ఉన్నది. అప్పుడు అంతకుముందు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ తీసుకురా వేసినా గానీ ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం డెవలప్మెంట్ ఏం చేయలేదు. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మంచిగా డెవలప్మెంట్ మంచిగా అయింది. అన్ని రోడ్లు అన్ని వెడల్పోయినాయి, అన్ని మోర్లు గిట్లా అన్ని కొత్త మోర్లు కడతారు, అన్ని టైంకి అవుతాను. ఏ పార్టీ ఓటు మీరు? ఇప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీ. మరి 13వ వార్డు నుండి ఎవరిని గెలుపుతారు? ఆయన గెలిపిద్దాం, ఆయన గెలిపిస్తే మాకు దగ్గర శీలకాల దగ్గర గెట్టు వాని ముఖం మా ముఖం ఒక తలలో తింటున్నాం, ఒక తలలో మంటున్నాం. అయితే ఆయనకే గెలిపిస్తాం. చేస్తారు, సాయం చేసిండు, చేస్తాడు. ఎవరైనా చచ్చిపోయినా కూడా జరిగి వస్తాడు. దయాగారు ఏమన్నా రాలే. కేసీఆర్ పాలన మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి పాలే మంచిగా ఉంది. సన్న బియ్యం పంపిండు, తింటే నా కొడుక మంచిగానే ఉన్నది. కొడుక బువ్వ మంచిగానే ఉన్నది. కాంగ్రెస్ పక్కా వస్తుంది కంపల్సరీ, ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి. ఇంకోటి రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు కాదు, ఫస్ట్ టీడీపీ కాడికి వెళ్ళి ఆయన ఇక్కడికి వెళ్ళి మొత్తం వర్క్ ఆయనే చేసిండు. కోడంగల్ ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం సీఎం కాన్స్టిట్యూన్సీ లో ఆయన నంబర్ 1 చేసిండు. ఇక్కడ ఫస్ట్ బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఏం జరగలేదు, మా కోడంగల్కి అస్సలు ఏం జరగలేదు, ఎక్కడికే జరగలేదు. 10 ఏళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ ఏం చేసాం. ఇప్పుడు 5 ఏళ్ళు వస్తే 2 సంవత్సరాలు అయింది. ఆడికైనా ఇంకాడికైనా గ్రేట్, ఇంతవరకు నడిపించుకుపోతున్నా చాలా గ్రేట్ అన్న. అభివృద్ధి జరుగుతుంది మళ్ళా. ఇప్పుడు మున్సిపల్ మాత్రం కంపల్సరీ కాంగ్రెస్ పక్కన వస్తుంది.